మానవ సంబంధాలకి మూలం ఏమిటో ఇంతవరకు బహుశా ఎవరికి అర్థం కాలేదు. స్త్రీ పురుష సంబంధాల గురించి ఇంకా అసలు చెప్పడం చాలా కష్టం. బహుశా అతిక్రమిస్తే విలువలని సమాజం వేలెత్తి చూపిస్తుంది. విలువల్ని గురించి ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారు? విలువలు అనేది సోషల్గా మనకి ఎందుకు వచ్చింది? హస్బెండ్ వైఫ్ కలిసి ఉండే వాళ్ళు పిల్లల్ని అంటారు, వాళ్ళిద్దరూ పిల్లల్ని చూసుకుంటారు బాగా, ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతారు. కానీ దట్ యుర్ డూయింగ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సాక్రిఫైసింగ్ యువర్ ఎమోషన్స్. సో ఏదన్నా విలువ మీ ఎమోషన్ని సాక్రిఫైస్ చేసే విధంగా ఉంటే దానికి వ్యాలిడిటీ లేదనేది నా ఫీలింగ్. మానవ సంబంధాల్లో ఇది సెల్ ఫోన్ మోడల్స్ లాగా అప్గ్రేడెడ్ వర్షన్ ఎప్పుడు 6 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. అవును, మనుషులు అంతే అంటారా? 100%. మారల్ కోడ్ అనేది టైంకి మారుతుంది, ప్లేస్కి మారుతుంది, సిచ్యువేషన్కి మారుతుంది. ఒక మనిషి ఇంకో మనిషి స్వేచ్ఛగా నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళు, నీ ఇష్టం, ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు అఫేర్ పెట్టుకో అని భార్య గనక పెద్ద మనసుతో చెప్తే దాని పర్యవసానాలు ఏమవుతుందంటారు? ఒక టైంలో పెళ్ళి అయితే ఇద్దరే ఉండాలా, వాళ్ళిద్దరూ జీవితాంతం ఉండాలి. ఇప్పుడు అమెరికా లేటెస్ట్గా వీకెండ్ రిలేషన్షిప్ అని వస్తుంది. ఎందుకంటే మొత్తం వారం అంతా నిన్నే చూస్తామంటే బోర్ పడుతుంది, ఉట్టి సాటర్డే సండే గడుపుతాం. దట్స్ కాల్డ్ వీకెండ్ రిలేషన్షిప్స్. అంటే ఇంకా ఉంది కనెక్షన్. భర్త ఇంకొక అమ్మాయితో ఏదో ఇలా అక్రమ సంబంధం అని మన సొసైటీలో చెప్పినట్టు పెట్టుకుని దానివల్ల ఈ భార్య డిప్రెషన్కి గురైపోయి సూసైడ్ చేసుకుంది అనుకోండి, అది యాక్సిడెంట్ అయినట్ట కానట్ట? హోటల్లో ఉన్నప్పుడు పక్కోడి ప్లేట్లో టిఫిన్ ఎక్కువ బాగున్నట్టే పక్కింటోడి భార్య చాలా మంది భర్తలకు బాగుంటుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ రూట్ షాక్ వచ్చినప్పుడే ఏదో జరిగిపోయిందని ఫీల్ అవుతారు. అప్పుడు ఏంటి, నిజంగా మీరు తెలియని వాళ్ళు అయితే అరే జరగలేదా, ఇంకేడికి అఫేర్ లేదా అని ఆశ్చర్యపోవడం నేర్చుకుంటే అప్పుడు కమిట్మెంట్ బ్రేక్ అవ్వకపోవడం ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ అవుతుంది. భార్య భర్తతో, భర్త భార్యతో ఉండడానికి నిరాకరిస్తే పొరపాటు, నాకు ఫీలింగ్ లేదని చెప్పడం అన్నది. ఫ్రీడమ్ అనేది ఒక మనిషికి తను చేసే పనులు, తను ఆలోచించే ఆలోచనలు, తను ఫీల్ అయ్యే భావనలకి ఫ్రీడమ్ లేనప్పుడు వాడు బతకడమే వేస్ట్. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల డ్రెస్ వేసుకుని ఇద్దరు ఎంప్లాయీస్ నా ఆఫీస్లో అయ్యప్ప మాల వేసుకున్నాను. కానీ నా ఆఫీస్లో ఇలాంటి బట్టలు నాకు ఇష్టం ఉండదు చూడటం. నేను ఒక సొల్యూషన్కి వస్తాను. ఇప్పుడు మీ జీతం 2000, నేను 4000 చేస్తాను. సో మీ అయ్యప్ప మాల తీసేసి మామూలు బట్టలు రండి. నేను అయ్యప్ప కన్నా గ్రేటే కాదు నేను అంటలా, నేను వాళ్ళ థాట్ ప్రాసెస్ని, వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్ స్ట్రెంగ్త్ని క్వశ్చన్ చేస్తాను. నమస్తే అండ్ హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. మానవ సంబంధాలకి మూలం ఏమిటో ఇంతవరకు బహుశా ఎవరికి అర్థం కాలేదు. ఆర్థిక సంబంధాల, ఆత్మబంధాల, స్త్రీ పురుష సంబంధాల గురించి ఇంకా అసలు చెప్పడం చాలా కష్టం. బహుశా అతిక్రమిస్తే విలువలని సమాజం వేలెత్తి చూపిస్తుంది. చాలా సందర్భాల్లో ఇవి చూస్తూ వచ్చాం. మరి విలువల్ని గురించి ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో మాట్లాడదాం. వర్మ గారు, విలువలు అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఇప్పుడు విలువలు అనేది ఇప్పుడు మారల్ ఆస్పెక్ట్. అది ఇప్పుడు దేవుడు ఇలా చేస్తే మిమ్మల్ని నరకంలో శిక్షిస్తాడు అనేది ఒక దైవం మీద భయంతో, దైవ భక్తితోటి కొన్ని చేయటం చేయకపోవడం చేస్తుంది. లా ఇలా శిక్షిస్తుంది, ఇది నేరం, ఇలా చేస్తే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని దాని నుంచి కొన్ని మనం చెయ్యం. ఈ రెండిటికి మధ్యలో విలువలు ఉంటాయి, మారల్స్. ఎందుకంటే అది రిలీజన్ లేదు, ఒక మనిషి అన్నవాడు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఎందుకంటే నైతిక విలువలు ఉండాలి అని ఇలాంటివి మనం చాలా వింటాం. దట్ ఈస్ వేర్ ద ఆస్పెక్ట్ కమ్స్. ఇట్స్ నైదర్ రిలీజన్ అంటే ఒక యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ కమిట్మెంట్స్, అన్రిటన్ లాస్, అది అన్రిటన్ మారల్ కోడ్ అని అందాం. సో అక్కడ ఏంటంటే అది కూడా కానీ సటిల్గా రిలీజియన్కి డైరెక్ట్గా కనెక్షన్, అట్లీస్ట్ హిందూయిజం ఆస్పెక్ట్లో, మేబీ నాట్ సో మచ్ ఇన్ అదర్ వేరే రిలీజియన్లో కొంచెం స్ట్రాంగర్గా రావచ్చు. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ సొసైటీ. మనకు ఒక రియాక్షన్ ఉంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇది చెప్తాను. ఒక భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు, జీవితాంతం ఇద్దరం కలిసి ఉంటాం అని ఒక కమిట్మెంట్ ఇచ్చుకున్నారు ఒక పెళ్లి రూపంలో. తర్వాత ఆ హస్బెండ్కి ఇంకొక అమ్మాయితో అఫేర్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇమ్మీడియట్గా బయట సమాజం అవ్వచ్చు, ఆ భార్య అవ్వచ్చు, లుక్ డౌన్ చేస్తుంది ఏది ఆడి మీద, ఎవరు హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, నైతిక విలువలు లేవేలాగా కమిట్మెంట్ చేస్తున్నాడని. కానీ ఇది ఎందుకు చేస్తున్నాడు? ఒకటి, తనకే తన వైఫ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో ఏదన్నా వచ్చిందా, లేకపోతే తను ఏదైతే ఒక ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడో వేరే అమ్మాయి మీద వచ్చిన ఆ ఎమోషన్ నుంచి వచ్చిన ఒక డీడ్, అది ఇంకో ఎమోషన్ నుంచి వచ్చి ఇతనికి పోతుంది ఒక ఫీలింగ్. ఈ ఎమోషన్ అనేది మీరు కాన్షియస్గా కంట్రోల్ చేస్తున్నారా, లేకపోతే అసలు ముందు చెప్పినప్పుడు ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ ఇచ్చారో ఆ రోజు మీరు మీన్ చేశారు, చేయలేదా, చేస్తే ఎంత ఏది చెయ్యాలి కాబట్టి చేశారా, ఇలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు నాకు తెలిసి ఒక పర్టికులర్
నా ఫ్రెండ్ ఒకడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 1 yearకో 2 yearsకో ఇంకొక అమ్మాయిని కలిసాడు. నా లైఫ్లో ఇలాంటి అమ్మాయి మళ్ళీ నాకు దొరకదు, మిగతా నేను గడిపే 50 ఏళ్ళలో ఈ అమ్మాయితో ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అమ్మాయితో నేను ఉండను అని ఒక థాట్ వచ్చిందండి. అప్పుడు మీరు కేవలం ఒక కమిట్మెంట్ ఇచ్చారు, ఆ విలువలకి కట్టుబడి మీరు మిగతా 50 ఏళ్ళు ఒక డిస్ఇంట్రెస్టో లేకపోతే ఒక రకమైన ఇరిటేషన్తో పెయిన్తో గడపాలా, లేకపోతే దాన్ని వదిలేసి ఇక్కడ వెళ్ళాలా అనేది ఒక మారల్ ఇది. దీని మధ్యన మోస్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, అవును, విచ్ గో రాంగ్ నేను చెప్పేది. కానీ విలువలు అనేది సోషల్గా మనకి ఎందుకు వచ్చింది? హస్బెండ్ వైఫ్ కలిసి ఉండే వాళ్ళ పిల్లల్ని అంటారు, వాళ్ళిద్దరూ పిల్లల్ని చూసుకుంటారు బాగా, ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతారు, అది సోషల్ ఆస్పెక్ట్లో మనకు ఉపయోగపడుతుంది. కానీ దట్ యుర్ డూయింగ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సాక్రిఫైజింగ్ యువర్ ఎమోషన్స్. సో ఏదన్నా విలువ మీ ఎమోషన్ని సాక్రిఫైస్ చేసే విధంగా ఉంటే దానికి వ్యాలిడిటీ లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే మీరు బతికేది మీరు ఒక స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయలేకపోతే అది దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్. అప్పుడు మీరు ఒక ఇచ్చిన కమిట్మెంట్ కోసం సోషల్ ఆబ్లిగేషన్ ఎవరో ఏదో అనుకుంటారని దానికోసం విలువలు కట్టుబడి ఉండడానికి మీకు వచ్చినప్పుడు విలువలు అవసరం లేదు, ఎందుకంటే మీరు ఎలాగో ఫీల్ అయ్యి చేస్తున్నారు అది. సో విలువలు అనేవి బయట నుంచి మీరు ఫీల్ అవుతున్నది కట్టిపాడేయటానికి వచ్చే ఆస్పెక్ట్ అది. అప్పుడు వాటిని ఎందుకు వచ్చినాయి అనేది మీరు అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మీరు అంటే ఒక గిల్ట్ని ఇండ్యూస్ చేస్తాయి. మీకు మారల్లెస్ ఫెలో అంటారు కదా, మారల్లెస్ ఫెలో అంటే ఏంటి? ఆడ కట్టుబాట్లు ఉండవు, అవును, కానీ బయట వాడికి వాడి ఎమోషన్ లేదు, వాడు బయట నుంచి వస్తున్నాడు. ఉదాహరణకి ఐన్ ర్యాండ్ 54 ఏళ్ళు ఆవిడకు ఉన్నప్పుడు షీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎ 27-year-old disciple of ours, Nathaniel Bendenan. షీ డెవలప్డ్ అన్ ఎమోషన్ ఫర్ హిమ్. తను కూడా ఫీల్ అయ్యాడు, అంటే తను వచ్చింది ఒక స్టూడెంట్గా, కానీ తనకున్న ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఆబ్జెక్టివిజం ప్రిన్సిపల్స్తో ఆవిడతో కలిసి పనిచేసిన ఒక ఆస్పెక్ట్లో ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. అప్పుడు ఐన్ ర్యాండ్ తన హస్బెండ్ 56-year-old ఫ్రాంకో కానర్ని పిలిచి, నాథనల్ బ్రాండన్ వైఫ్ 23-year-old అమ్మాయిని పిలిచి నలుగురు కూర్చుని ఐన్ ర్యాండ్ నేను నాథ్లిన్ ఎందుకు అఫేర్ ఉండాలి అని తను ఒక లాజిక్ చెప్పింది. What is the logic? See, logic is nothing but... How did she explain herself? See, that is, అంటే ఇలాంటి ఎపిసోడ్లు చెప్పడం కష్టం, బట్ ద బేసిక్ పాయింట్ ఈజ్ నా ఫీలింగ్, నాకు ఒక ఫీలింగ్ వచ్చింది తన మీద, తనకు ఒక ఫీలింగ్. నేను నా హస్బెండ్ ఫ్రాంక్ కానర్ ఈజ్ ఏ కంపానియన్ ఆస్పెక్ట్. నా జీవితంలో ఒక వెలితి ఇతను నాకు పూర్తి చేస్తున్నాడు. ఆ వెలితిని నేను పూర్తి చేయకుండా దాన్ని ఎంటీగా ఉంచుకుంటే నా జీవితానికి అర్థం లేదు. అలాగే నా లోపల వెళుతుందని నేను చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. సో నేను వెనకాల నుంచి ఎఫ్ఐఆర్ చేయట్లా, ఎవరికి తెలియకుండా. నాకు ఎఫ్ఐఆర్ ఎందుకు అవసరం అనేది నేను ఈ రీజన్స్ చెప్తున్నా. ఈ రీజన్స్ ఎందుకు కరెక్ట్ కాదో నాకు మీరు చెప్పండి అని బార్బరాని ఫ్రాంకో కానర్ని అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకు? వాళ్ళకి ఐన్ ర్యాండ్ అంత ఐక్యూ లెవెల్ లేకపోతే ఇంటెలిజెన్సా కానీ వాళ్ళు వీళ్ళిద్దరికి టైం ఇచ్చారు. అప్పుడు తన ఇంట్లో ఉంది, నాథనల్ బ్రాండన్ వచ్చాడు ఇంటికి. ఫ్రాంకో కానర్ బార్బరా ఇద్దరికి స్పేస్ ఇవ్వడానికి వాళ్ళు బయటికి వెళ్ళి పార్క్లో ఇక్కడ తిరిగి 1 గంట 2 గంటలు లేక వచ్చేవారు. అది బయట నుంచి అంటే అసలు మనకి గగురు పొడుస్తుంది. ఎందుకంటే అలా విలువలు అనేవి మనం ఎంత కట్టి పాడేస్తాయంటే ఏమాత్రం దాన్ని బయటకు వచ్చినా ఏంటి సిగ్గులేదా దానికి 54 ఏళ్ళు 27 ఏళ్ళ దాన్ని మించి మనం ఆలోచించలేం కాబట్టి అక్కడ అయిపోతాం మనం. లార్జర్ పిక్చర్లో మనం ఏం చూడడం, ఎందుకంటే మనకు అంత ఇది లేదు కాబట్టి. ఐన్ ర్యాండ్ నా జీవితంలో ఈ వెలితుంది, ఈ వెలితి నేను ఫీల్ అవుతున్నా, ఆ వెలితి తను పూర్తి చేయడానికి మీ ఇద్దరు ఒక కన్సెంటింగ్ 2 adultsలో కన్సెంటింగ్ చేసి వాళ్ళిద్దరి మధ్య దాని మూలాన ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఎవరు? ఫ్రాంకో కానర్ వాళ్ళకి రీజన్స్ ఇచ్చింది. ఆ రీజన్స్ వాళ్ళు కౌంటర్ చేయలేక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేశారా, అర్థం చేసుకుని చేశారా, లేకపోతే ఐన్ ర్యాండ్కి ఉన్న పొజిషను వాళ్ళు తిరిగి చెప్పలేరు కాబట్టి యాక్సెప్ట్ చేశారా? ఇవన్నీ రకరకాల. ఎందుకంటే చాలాసార్లు ఎంత ఇంటెలిజెంట్ మనిషి అయినా తనకి బాగా దగ్గర ఉన్నవాళ్ళు ఎనరు అన్నమాట, అది అర్థం చేసుకోరు, ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి. సో అప్పుడు ఎప్పుడైతే ఈ ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత వాట్ ఎవర్ హ్యాపెండ్ అది అవ్వలేదో, అప్పుడు దే ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ వెరీ ఆర్డినరీలీ అబౌట్ ఐన్ ర్యాండ్, ఎవరెవరైతే ఇన్వాల్వ్, నాథనీల్ కానీ బార్బరా కానీ. ఎందుకంటే అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ తీసేసి మళ్ళీ మారల్, హౌ కెన్ షీ డూ దట్ అనేది మారల్ ఆస్పెక్ట్.
అవును, వై డిడ్ షీ డూ దట్ అనేది ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్. అది బయట ఉండే అదే అంటున్నాను, ఆ ఇంటెలిజెన్స్ అనేది మెజారిటీకి ఉండదు కాబట్టి వాళ్ళు బ్లైండ్ గా విలువలు సో ఆర్ యు సేయింగ్ దట్ ఇద్దరు మనుషుల మధ్య నో గ్యారంటీస్ ఎట్ ఆల్ ఎవర్? ఏది అది గ్యారంటీస్ ఉన్నప్పుడు యూ విల్ సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బీయింగ్ స్టిఫుల్డ్. ఒక లవ్లెస్ రిలేషన్షిప్లోని ఒక ఉండాలి కాబట్టి ఉండాలి, తప్పదు కాబట్టి వేరే వాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి చేయాలి, ఈ అన్నిటిలో ఈ విలువల కట్టుబాట్లతోటి స్టిఫుల్ అయిపోయి యూ విల్ గో త్రూ మిజరీ. సో విలువలు పెట్టింది ఎందుకు? ఇంటెలిజెన్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టి ఇలా చేయొచ్చు చేయకూడదని, ఇలా చెయ్యకూడదు ఇలాగే చెయ్యాలి అని ఒక ఆర్డరింగ్ ఆస్పెక్ట్లో వచ్చినాయి మారల్ కోడ్. మానవ సంబంధాల్లో ఇది సెల్ ఫోన్ మోడల్స్ లాగా అప్గ్రేడెడ్ వర్షన్ ఎప్పుడు 6 నెలలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. అవును, పాత సెల్ ఫోన్ తీసి పడేస్తాం, కొత్త సెల్ ఫోన్ పెట్టుకుంటాం. కరెక్ట్. మనుషులు అంతే అంటారా? 100%. ఎందుకంటే మీకు ఎప్పుడైనా మీకు అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ ఎప్పుడు చూసినా మీరు రాజుల కాలంలో ఫ్యూడలిస్ట్ ఒకలా ఉంటుంది, డెమోక్రసీ ఒకలా ఉంటుంది, వేరే అదర్ సొసైటీ షరియా లా అంటే వేరేలా ఉండొచ్చు. సో మారల్ కోడ్ అనేది టైంకి మారుతుంది, ప్లేస్కి మారుతుంది, సిచ్యువేషన్కి మారుతుంది. దాని తర్వాత మారల్ అనేది ఎందుకు వచ్చింది? ఇందాక చెప్పినట్టు అది రిలీజన్లో పెట్టలేం, లీగల్లో పెట్టలేం. అది కేవలం మీ మనస్సులో మీకు గిల్ట్ క్రియేట్ చేయడానికి. దేవుడు అయితే నరకం ఇస్తాడు, లా అయితే జైల్లో పెడతాడు. సో వాట్ ఆర్ ద మారాలిటీకి ఉన్న ఒకే ఒక ఇదేంటంటే మీలో గిల్ట్ ఫీల్ చేయడం. అది వాట్ ఆర్ ద రిపర్కషన్స్? దీని పర్యవసానాలు ఏమిటి? ఒక మనిషి ఇంకో మనిషి స్వేచ్ఛగా నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళు, నీ ఇష్టం, ఎవరితో పడితే వాళ్ళతో అఫేర్ పెట్టుకో అని భార్య గనక పెద్ద మనసుతో చెప్తే దాని పర్యవసానాలు ఏమవుతుందంటారు? నేను రివర్స్ క్వశ్చన్ వేస్తాను, అలా చేయకపోతే ఏమవుతుంది ఇప్పుడు సొసైటీలో? నా పాయింట్ ఇవి ఒక సింపుల్ థింగ్ చెప్తాను. నేను నా ఫ్రెండ్ ఒకడు పెళ్లి చేసుకున్నాడు, 2 years 3 years అయ్యాక ఎవరు ఇంకో అమ్మాయిని కలిసాడు. తన ఫీలింగు అసలు ఈ అమ్మాయిని నేను ముందు కలిసి ఉంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఈ అమ్మాయితో నేను ఇంకా 50 ఏళ్ళు బతితే 50 ఏళ్ళు చాలా హ్యాపీగా ఉంటాను తన ఫీలింగ్. అప్పుడు ఈజ్ నాట్ హ్యావింగ్ హ్యాపీనెస్ విత్ హిజ్ వైఫ్ ఏదో ఒక రీజన్తో. సో కేవలం నేను కమిట్ అయ్యాను కాబట్టి ఆ విలువల్ని, నైతిక విలువల్ని దృష్టిలో ఉంచుకొని నేను మిగతా నా 50 ఏళ్ళు షుడ్ ఐ లివ్ అన్హ్యాపీలీ ఆర్ షుడ్ ఐ గో బ్యాక్ ఆన్ మై కమిట్మెంట్ అండ్ లివ్ హ్యాపీలీ అనేది ఒక పర్సనల్ ఇండివిజువల్ డెసిషన్. అది అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటారు అని నెక్స్ట్ క్వశ్చన్. బికాజ్ విలువలు అనేది మీరు ఒక అగ్రిమెంట్కి రీచ్ అయ్యారు. ఒక మారల్ కోడ్ అనేది మీకు అగ్రిమెంట్, ఇద్దరు మనుషుల మధ్య ఓకే ఇది చేద్దాం. కానీ అది మీరు తీసుకున్నప్పుడు ఆ డెసిషను, మీ ఎమోషనల్ స్టేటు, మీ నెసెసిటీ, మీకున్న ఎక్స్పోజర్ ఇవన్నీ మారతాయి. అవన్నీ కాన్స్టెంట్గా ఉండవు ఎప్పుడు, ఏ మనిషికి ఎప్పుడు. కానీ విలువలు ఫైనల్ ఒరిజినల్గా వచ్చింది ఎక్కడి నుంచి? ఇద్దరు మనుషుల మధ్యన రాల, సొసైటీ కోడ్ పెట్టింది. అది అదే సొసైటీ ముస్లిమ్స్లో నలుగురిని పెళ్లి చేసుకున్నా పర్లేదని చెప్పేది. ఆ మారల్ కోడ్ ఇక్కడ మనకు వర్తించదు. సో ఈచ్ సొసైటీ దానికున్న అవసరం, దానికున్న రిలీజియస్ స్ట్రిక్చర్స్ బట్టి వచ్చింది. కానీ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ 2 individuals. అప్పుడు నేను ఒక అమ్మాయిని కలిసాను, నాకు పెళ్ళి వద్దు, ఐ డోంట్ వాంట్ లవ్, ఐ డోంట్ వాంట్ కమిట్మెంట్, నేను ఉట్టి వారమే నీతో హ్యాపీగా ఉంటాను అని చెప్పాను అనుకోండి. అది నేను ఐఎమ్ క్రియేటింగ్ ఎ సెల్ఫ్ మారల్ కోడ్ ఆఫ్ ఎ రిస్ట్రిక్షన్. ఐఎమ్ నాట్ టేకింగ్ ద సోషల్ మారల్ కోడ్. ఐ ఓన్లీ వాంట్ టు బి ఇన్ లవ్ విత్ యూ ఫర్ 1 week. ఇప్పుడు దీని గ్రేడేషన్ ఏంటి? ఒక టైంలో పెళ్ళి అయితే ఇద్దరే ఉండాలా, వాళ్ళిద్దరూ జీవితాంతం ఉండాలా. తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్ అని వచ్చింది. ఇప్పుడు అమెరికాలో లేటెస్ట్గా వీకెండ్ రిలేషన్షిప్ అని వస్తుంది. ఎందుకంటే మొత్తం వారం అంతా నిన్నే చూస్తామంటే బోర్ పడుతుంది, ఉట్టి సాటర్డే సండే గడుపుతాం. దట్స్ కాల్డ్ వీకెండ్ రిలేషన్షిప్స్. అంటే ఇంకా ఉంది కనెక్షన్. అది ఇంకా ఫర్దర్ వెళ్ళి 1 hour అవ్వచ్చు. ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ రీచ్. కానీ పాయింట్ ఏంటి? ఆ సొసైటీలో ద డెసిషన్ ఆఫ్ ద మారల్ కోడ్ ఈస్ బీయింగ్ టేకెన్. ఆ ఇద్దరు ఇండివిజువల్స్ తీసుకుంటున్నారు. దే ఆర్ నాట్ లెటింగ్ ద సొసైటీ ఇంపోజ్ ఎ మారల్ కోడ్. సో దేర్ ఇస్ నో గ్రూప్ కాన్షియస్నెస్, ఇట్స్ ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్. A group can't decide what the point of a couple is. ఆ పర్టిక్యులర్ మగవాడు అమ్మాయి మధ్యన జరిగేది బయట వాళ్ళు గ్రూప్ డిసైడ్ చేయడానికి, వాళ్ళిద్దరూ మెజర్ చేసుకుని వాళ్ళు ఒక మారల్ కోడ్ పెట్టుకోవడానికి ఉన్న తేడా. సో దట్ బికమ్స్ ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఆఫ్ దట్ పర్సన్. సో వేర్ డస్ దిస్ ఆల్ లీడ్? అంటే అందరూ ఇండివిడ్యువల్ గా వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటూ పోతే నేను రెడ్ లైట్ కాగను, గ్రీన్ లైట్ కాగుతా, అది వేరు. దట్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ లీగల్. అది ఎందుకంటే దట్ ఈస్ ఎఫెక్టింగ్ ద అదర్ అవుట్ సైడర్స్. ఇది నో వే. ఎందుకంటే ఇది మీరు ఇద్దరు మనుషులు వాళ్ళ ఫీలింగ్స్ మీద డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ అ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాడు? బికాజ్ ప్రోగ్రామ్ టు ఫీల్, అరే అంత పని చేశాడా అని వాడు ఒక రియాక్షన్. ఆడు ఫీల్ అవ్వడం ఏమవ్వడం, అది కేవలం ఎందుకంటే నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు ఈ కోపం ఇవన్నీ కూడా ఒక రైటియస్నెస్ నుంచి వస్తుంది. అది ఫీల్ ఎక్కడో ఏదో ఒక బేస్ లైన్ థ్రెడ్ అయితే నడవాలి కదా మనుషుల మధ్య. సమ్ కైండ్ ఆఫ్ అ ట్రస్ట్ హ్యాస్ టు గో ఆన్, రైట్?
ఇఫ్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్ ఆర్ నాట్ See, that ష్యూర్ is ఆఫ్ exactly హౌ what లాంగ్ I'm దే saying. స్టాండ్ విత్ So, ఈచ్ అదర్, నేను అదే చెప్తున్నా. See, What is the thread? without that thread, a relationship cannot happen. అదే నేను చెప్పేది. కానీ that thread has to be created. ఆ ఉట్టి ఆ ఇద్దరు వ్యక్తులు, అంటే మన హస్బెండ్ అండ్ వైఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా, వాళ్ళిద్దరూ క్రియేట్ చేసిన కోడ్ అవ్వాలి. సో ఇవాళ నేను ఒక అమ్మాయితో నాకు నేను పెళ్లి చేసుకోను, నేను ప్రేమలో పడినా, ఉట్టి నాకు వారమే నాకు వండివి, అది నీ ఇష్టం. ఎస్ అంటావా నువ్వు అంటావా నీ ఇష్టం. లేకపోతే నేను చెయ్యను, నేను రోజుకి 10 నిమిషాలే నేను కలుస్తాను, అంతకని ఎక్కువ టైం నేను ఇవ్వను. ఇవన్నీ మీరు అది నా పర్సనాలిటీ. అది ఒక అమ్మాయిగా మీకు నచ్చకపోవచ్చు, వద్దు, నో, ఓకే, నో, ఫైన్. సో ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ మారల్ కోడ్, బట్ ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ అబౌట్ దట్స్ వాట్ ఐఎమ్ రైట్ ఇట్, యూనో. కానీ మీరు ఆ రీజనింగ్ అంతా ఎన్నుకుండా, ఇఫ్ యూ జస్ట్ సీ 54 27 ఉమెన్ హస్బెండ్ వైఫ్ చెప్తుందంట అని అంటే ఊరి అమ్మ అదేంట్రా అనేది అదొక ప్రోగ్రామ్ రియాక్షన్. ఎందుకంటే మనం మారల్ ఆస్పెక్ట్లో చూస్తాం కాబట్టి. చాలా మంది సీక్రెట్ గా దే గో త్రూ వాట్ Ayn Rand has gone through of have developing an attraction towards somebody. కొంతమంది బయటికి చెప్పను కూడా చెప్పరు, కొంతమంది మనసులో దాచుకుని అవి కంటిన్యూ అవుతారు, లేదు దే విల్ ఎక్స్ప్రెస్ ఇట్ అండ్ వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్ గా ఉండిపోతుంది. కరెక్ట్. మీరు అన్నం ఏంటి, వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళ వైఫ్స్ ని అమ్మ నాన్న అమ్మమ్మ అందరినీ కూర్చోపెట్టి మా ఇద్దరికి అఫేర్ ఉంది మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పాలా? దట్ ఈస్ దేర్ కాల్, వెదర్ దే వాంట్ టు డూ ఇట్ ఆర్ నాట్. Ayn Rand ఫీల్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఫీల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంకోటి ఏంటి, Ayn Randకి తనకి తెలిసిన బార్బరా, తనకి తెలిసిన తన హస్బెండ్ వాళ్ళు ఎంత అర్థం చేసుకుంటారు అని ఒక ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ తోటి, ఆవిడకున్న అండర్స్టాండింగ్ తోటి, లేకపోతే ఆవిడకున్న పర్సనాలిటీతో ఉండొచ్చు. చెప్పాలి మెగలోమానియాకి ఏంటి దాంట్లో? టు ఫీల్ దట్ యు ఆర్ సుప్రీమ్లీ యు ఆర్ ది ఓన్లీ వన్. నాట్ అబౌట్ సుప్రీమ్, ఐ యామ్ టాకింగ్ రీజన్ అండ్ ఐ యామ్ ఆస్కింగ్ యు, డోంట్ యూజ్ వర్డ్స్ వితౌట్ నోయింగ్ ద మీనింగ్. See, అది కాదు, నేను డిసైడ్ చేయట్లా, నా రీజన్స్ నేను ఇస్తున్నా. నా రీజన్స్ ఇచ్చినప్పుడు ఆ రీజన్స్ మీరు ఒప్పుకోనప్పుడు మీరు కౌంటర్ రీజన్ ఇవ్వాలి. లేదు, ఐ డోంట్ అగ్రీ విత్ యూ, ఐ థింక్ దిస్ బికాస్ అని నేను చెప్పా రీజన్స్. ఐ డోంట్ అగ్రీ విత్ యూ బికాస్ అని మీరు చెప్పాలి. ఆటోక్రసీ ఏముంది? Frank O'Connor can come and say, I don't agree with you because when we got married, we had the Christian vows or whatever, if they were Christian, that is, that we will stand by each other through whatever. Adi idi. Or he can say that nu idi munde I have the possibility of having affairs ani na disclaimer ఇవ్వలేదు కదా. కరెక్ట్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అప్పుడు అది క్రిస్టియానిటీ అంటే రిలీజియస్ ఆస్పెక్ట్లోంచి వచ్చిన డిక్టమ్, అది లీగల్ ఆస్పెక్ట్ వచ్చిందా మారల్ అనేది గిల్ట్ తప్పిస్తే ఇంకేం లేదు. మొరాలిటీస్ ఓన్లీ ఆబ్జెక్టివ్ ఇస్ టు మేక్ యూ ఫీల్ గిల్టీ అబౌట్ వాట్ యూర్ డూయింగ్. ఓకే, అప్పుడు ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఒకవేళ ఫ్రాంక్ ఓకానర్ నువ్వు అప్పుడు ఇచ్చావు కదండి, అప్పుడు ఇచ్చి నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను, అప్పుడు నాకు ఆ పరిస్థితి లేదు. సో ఈ వెలితి మొలాన నాకు ఆ వెలితి తీసుకునే అవకాశం నాకు ఇస్తావా? ఇవ్వకపోతే అప్పుడు Ayn Rand అయితే మనం వదిలేద్దాం అంటుందా? అది దట్ ఈస్ డిఫరెంట్ చాప్టర్. వాట్ ఈస్ ద రిపర్కషన్ ఆఫ్ దట్? ఫ్రాంక్ ఓకానర్ ఒప్పుకున్నాడు కాబట్టి ఇట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే ఫ్రాంక్ ఓకానర్కి తన Ayn Rand మీద ఉన్న రెస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆర్గ్యూ చేసే కెపాసిటీ లేకపోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా కారణం అవ్వచ్చు. సో ద పాయింట్ ఈస్ ట్రూత్ అండ్ ఆనెస్టీ డస్ నాట్ నెసెసరీ రిలేట్ టు ఎ మారల్ సోషల్ కోడ్. ఇట్ క్యాన్ ఓన్లీ బి బిట్వీన్ టూ పీపుల్. The real truth. Yeah, as the real truth as we see it. Correct. అప్పుడు ఏంటి, ఇప్పుడు సొసైటీ అనేది ఎంత రిస్ట్రిక్షను, మీరు రెడ్ లైట్ ఆకుండా వెళ్ళిపోతే యాక్సిడెంట్ ఇంకోటి దెబ్బ దొరుకుతుంది. యూనో, అది ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ అన్నోన్ పర్సన్ ర్యాండమ్. బట్ టూ పీపుల్ మీటింగ్ అండ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆన్ ఎ క్లోజ్ సర్క్యూట్ మీటింగ్, దే ఆల్వేస్ కెన్ క్రియేట్ దర్ ఓన్ మారల్ కోడ్. ఇప్పుడు ఎలా అయితే రెడ్ లైట్ క్రాస్ చేసేసి వెళ్ళిపోయి యాక్సిడెంట్ ఇంకోళ్ళకి అవుతుందో, ఒక భార్య లేకపోతే ఒక భర్త ఇంకొక అమ్మాయితో ఏదో ఇలా అక్రమ సంబంధం అని మన సొసైటీలో చెప్పినట్టు పెట్టుకుని దానివల్ల ఈ భార్య డిప్రెషన్కి గురైపోయి సూసైడ్ చేసుకుంది అనుకోండి, అది యాక్సిడెంట్ అయినట్ట కానట్ట, అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. కరెక్ట్. దట్ అక్కడ ఏంటంటే దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఇప్పుడు మీ పొద్దున్న లేస్తే పేపర్లో ఒక బిజినెస్ మ్యాన్ మధ్య రైవలరీ అవ్వచ్చు, క్రైమ్ అవ్వచ్చు, లేకపోతే ఇలా సూసైడ్ అవ్వచ్చు, లవర్స్ ఒప్పుకోవట్లేదు, పేరెంట్స్ పెళ్ళికని వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఇట్ విల్ ఆల్సో హ్యాపెన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కేస్. కానీ ఇక్కడ ఏంటి, ఎమోషన్కి లాజిక్కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి, ఎమోషన్ అనేది మీ లాజిక్ని ఓవర్ రూల్ చేస్తుంది, ఎస్పెషల్లీ మ్యాటర్స్ ఆఫ్ హార్ట్లో. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన బాంబేలో ఒక రైటరు, తన ఫస్ట్ నాకు ఆ అమ్మాయి గురించి చెప్పినప్పుడు అసలు నాకు తను పెళ్లి చేసుకునే అమ్మాయి, షీఈస్ కమింగ్ రము అని అంటాడు, ఆ కళ్ళలో నీళ్ళు, అంటే అంత లవ్ వాడికి అమ్మాయి అంటే. నేను జస్ట్ ఒక 3 weeks 4 weeks ఇది అయిన తర్వాత ఒక యాక్ట్రెస్ని నేను ఇంట్రడ్యూస్ చేసి తనకి డైలాగ్ డిక్షన్ అని నేర్పించు అని చెప్పాను. తర్వాత ఒక 1 month నాకు ఎవరో యాక్ట్రెస్
ఈ రైటర్కి అఫేర్ ఉంది అని చెప్పాడు నాకు ఎవడో. తన వైఫ్ని వదిలేస్తున్నాడు అని చెప్పాడు. సో ఆ వైఫ్ కూడా నాకు తెలుసు. సో నేను అడిగాను, ఏంటి నీకు తనకి ఏంటి ప్రాబ్లం వైఫ్ అని. నువ్వు రమ్మ, నేను అసలు తనంటే నాకు ఫీలింగ్ పోయింది అన్నాడు. ఫీలింగ్ పోయింది అనేది వినటానికి చాలా క్రూరంగా అనిపిస్తుంది, నాకు అనిపించింది. కానీ అది వాడి ఫీలింగ్. నీకు ఫీలింగ్ పోకూడదు, అదేంటి నీ ఫీలింగ్ ఎలా పోతుందిరా, నువ్వు పెళ్లి చేసుకున్నావు, కమిట్మెంట్ ఇచ్చావు అంటే దాని మీనింగ్ లేదు. ఎందుకంటే కమిట్మెంట్ అనేది ఫిజికల్ ఆస్పెక్ట్ కమింగ్ ఫ్రమ్ ఏ మారల్ కోడ్. కానీ పొద్దున్న లేచి నాకు తన్ని చూసినా నాకు ఫీలింగ్ రావట్లేదు, లేకపోతే నాకు ఇరిటేషన్ వస్తుంది, లేకపోతే నాకు ఇంకోటి ఏదో వస్తుంది, ఆ ఫీలింగ్ని మీరు బయటికి తీయలేరు. అది ఉంది, మనసులో ఉంది. దిస్ ఇస్ నథింగ్ యూ క్యాన్ డూ ఆర్ ఎనీబడి అవుట్ సైడ్ క్యాన్ డూ. సో కేవలం ఫిజికల్గా ఉండాలి కమిట్మెంట్ మూలాన అని మొత్తం జీవితం అంతా నరకం అనిపించడం అనేది అది ఎలా కరెక్ట్? అది ఏ విధంగా తక్కువ దీనికన్నా? ఇందాక మీరు చెప్పే ఒక ఎక్స్ట్రీమ్ ఎక్స్టెన్షన్, ఎవరో సూసైడ్ చేసుకున్నారా లేకపోతే ఏదో అయిందా అనేది, ఆల్ ఆఫ్ దెమ్ ఎవెన్చువల్ హ్యూమన్ ప్రాబ్లమ్స్. కానీ ఎప్పుడైతే ఎవరైతే అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందో ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి మారల్ కోడ్ అనేది ఇలాంటి ఆస్పెక్ట్స్లో వస్తుందని ఎడ్యుకేట్ చేసినప్పుడు ఈ విధాలుగా రాంగ్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. జస్ట్ కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు, ఇలాంటి అన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్లో వస్తే దే వోంట్ టేక్ మారల్ సీరియస్లీ. కానీ మొరాలిటీ కోడ్ అనేది ఉండాలి. దట్ ఈస్ వాట్. రెడ్ లైట్ ఇస్తే ఎందుకు ఆగాలంటే నువ్వు వెళ్తే రెండు వాడికి తెలియదు కాబట్టి వాడు వచ్చి గుద్దేస్తాడు. అలాంటప్పుడు రోడ్లు ఉండవు, రోడ్లు లేకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్పి రెడ్ లైట్ గురించి చెప్పడానికి, రెడ్ లైట్ పెడితే ఆగు, గ్రీన్ లైట్ పెడితే వెళ్ళు, అంత సింప్లిఫైడ్ చేయకూడదు. బాబు, ఇలాగ నువ్వు ఈ అమ్మాయితో పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయితోనే ఉండాలి లైఫ్ లాంగ్. నువ్వు అలా ఉండకుండా ఇంకో అమ్మాయితో వెళ్తే ఆ అమ్మాయి రేపు ఏమన్నా చేసుకుని అఘాయిత్యం చేసి సూసైడ్ చేసుకోవచ్చు కాబట్టి చేయక బాబు అని నైస్గా చెప్పాలంటున్నారు. అంతే, నైస్గా అంటా అండర్స్టాండ్ చేయాలన్నా. నేను అనేది మీరు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, ఇది చెప్పారు. కానీ పెళ్ళిళ్ళు ఎందుకు రాంగ్ అవుతాయంటే ఒక్కొక్కసారి అక్కడ వేరేది కలవచ్చు, లేకపోతే అక్కడ ఫీలింగ్ పోవచ్చు, లేకపోతే నీకు ఈ అమ్మాయికి నీకేదైనా అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ చెప్పి ఆ మారల్ కోడ్ పెట్టిన దానికి అసలు మీనింగ్ ఏంటి, దాని మూలాన వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, వాట్ ఆర్ ది ఆఫ్ థింగ్స్ విచ్ కెన్ హ్యాపెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. ఎందుకంటే మీకున్న డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ నుంచి వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయనప్పుడు నాకు కోపం వస్తుంది. ఆల్రెడీ ఇలాంటి జరగడానికి అవకాశం ఉంది అని నాకు తెలిసినప్పుడు నాకు కోపం రాదు. సో వీడు అదవా అవ్వచ్చు రేపు డోంట్ టేక్ హిమ్ అట్. ఎందుకంటే ప్రతి మనిషి వాడు ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు, నెక్స్ట్ మంత్ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉండదు. ఎందుకంటే వేరే మనుషులు ఆడ లైఫ్లో వస్తారు, వేరే మనుషులు అమ్మాయి మైండ్కి వస్తారు. దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది మీ కాన్షియస్ డెసిషన్. పెళ్లి చేసుకోకూడదా, లివ్ ఇన్ ఉండాలా, అది అనేది మీ కాన్షియస్ డెసిషన్. కానీ మీరు ఏదైనా చేయొచ్చు, కానీ ఆ స్టేట్ ఆఫ్ థింగ్ పర్మనెంట్గా ఉండదు. ఈ కారణాల వల్ల కారణాలు స్టడీ చేసినప్పుడు యూ టేక్ ఎ డెసిషన్, చేసుకోలే వద్దా అనేది. సో ఇప్పుడు ఎవరో 4-5 పెళ్లి చేసుకుంటారు, ఎవడో చేసుకోడు, ఎవడో ఒకటి లివ్ ఇన్ అఫేర్స్ చేసుకుంటాడు. అదంతా వాడి పర్సనల్ డెసిషన్. అమ్మాయి అబ్బాయి మధ్యలో నుంచి వచ్చిన ఇది మారల్ కోడ్ ఏం చేస్తుంది, విలువలు అనేవి మిమ్మల్ని కమిట్ చేస్తాను. ఇది కరెక్టు, ఇది రాంగు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అనేది ఒక సోషల్ ప్రెషర్తో బయట వాళ్ళు ఏమనుకుంటారు, చూడు ఏం చేశాడో చూసావా అవ్వా అని ఒక ఎక్స్ప్రెషన్స్ తోటి యూఆర్ మేకింగ్ దెమ్ ఫీల్ గిల్టీ. కానీ వీళ్ళకి రిలేషన్షిప్ ఉందా లేదు, ఆ బెడ్రూమ్లో హస్బెండ్ అమ్మాయి మధ్య ఏం జరుగుతుందో తెలీదు, కేవలం కమెంట్ చేయాలి కాబట్టి ఒక ఏన్షియంట్ రిచువలిస్టిక్ సొసైటీ టైప్లో చేస్తూ ఉంటారు. కానీ నేను వేరే ఎపిసోడ్స్లో ఎప్పుడైతే మీరు దాని విలువలు అనే ఆరిజిన్ ఏంటి, అసలు విలువలు అనేవి ఎందుకు వచ్చినాయి, రిలీజియన్ లీగాలిటీ ఉండగా విలువలు అసలు అవసరం ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు యూ వోంట్ టేక్ ఇట్ అట్ ఫేస్ వాల్యూ. ఏదైనా కూడా మీరు మనిషిగా పుట్టారు, మనిషిగా బతకాలి, మీకు పిల్లలు కావాలో ఓకే కానండి, పెళ్లి చేసుకోవాలి. కానీ ఆ పెళ్లి మూలన ఏంటి, పిల్లలు రేపు పొద్దున్న అలాగే ఉంటారా, వాళ్ళు మీ పాలిట ఏదో అవుతారా తెలీదు. అవన్నిటికీ మీరు ప్రిపేర్ అయి ఉన్నప్పుడు మీరు కాన్షియస్గా డెసిషన్ తీసుకుంటున్నారు. మీరు ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లాభం వస్తే ఎంత వస్తుంది, నష్టం వస్తే ఎంత వస్తుంది. So you're not saying what is right or wrong. You're only saying be aware. You should be aware, conscious and understand the origin. విలువలు అంటే ఏంటి ఫస్ట్ అర్థం అవ్వాలి. విలువలు ఉండడం కాదు, నైతిక విలువలు అంటే నైతిక విలువలు ఏంటి చెప్పు ఫస్ట్. నాకు ఎందుకు వచ్చినాయి, దాన్ని ప్రాక్టీస్ చేస్తే వచ్చే ఎవ్రీ దానికి ప్రో అండ్ కాన్ ఉంటుంది. మీరు ఇందాక అన్నారు, ఇప్పుడు ఆయన ర్యాండ్ ఆ కుటుంబ సభ్యులకు చెప్పడానికి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఏమిటి, ఎవల్యూషన్ లెవెల్స్ ఏంటి అర్థం చేసుకుని ఆవిడ డిసైడ్ చేసి చెప్పేశారని చెప్పేసి. యూ థింక్ మనుషులకి నిజంగా వాళ్ళ గురించి వాళ్ళకి అంత అవగాహన ఉంటుందని? బికాజ్ నేను అదే చెప్తున్నా, అందుకనే వచ్చిన విలువలు. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. విలువలు అనేది వచ్చిన రీజన్ ఏంటంటే
ఆలోచించే కెపాసిటీ, అర్థం చేసుకునే కెపాసిటీ చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకనే మనం కోడ్స్ పెడతాం. అప్పుడు 10 కమాండ్మెంట్స్ రాసిచ్చాం. చేయొద్దు, నువ్వు పక్కింటి భార్యని thou shall not love thy neighbor's wife అని 10 కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్ అది. ఎందుకంటే హోటల్లో ఉన్నప్పుడు పక్కోడి ప్లేట్లో టిఫిన్ ఎక్కువ బాగున్నట్టే పక్కింటోడి భార్య చాలామంది భర్తలకు బాగుంటుంది. ఎందుకంటే లేదు కాబట్టి ఆడి దగ్గర ఇంట్లో భార్య ఉంది కాబట్టి ఆడి ప్లేట్లో పక్కింటోడి భార్య పక్కోడి ప్లేటు అది బేసిక్. కానీ ఎందుకంటే బైబుల్లో ఎందుకు రాదు, బైబుల్లో thou shalt not covet thy husband అసలు అది రావటానికి అవకాశం ఏంటి? ఎందుకంటే దే టుక్ ఇన్ టు అకౌంట్ దిస్ ఈజ్ వాట్ ఎ మ్యాన్ విల్ థింక్. అప్పుడు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే అది పాపం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది చెప్తుంది. లేకపోతే thou shall not covet other man's wealth, నువ్వు దొంగతనం చేయకూడదు. ఏదేదైతే మనిషి నేచర్లో సహజంగా ఉంటుందో దాన్ని కర్బ్ చేయటానికి రూల్స్ పెట్టారు. సో మనిషి నేచర్లో సహజంగా ఉన్నాయని అది ఉంది అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. లేకపోతే అసలు పాయింట్ ఎందుకు వస్తుంది అసలు రావటానికి? అది బికాజ్ యూ ఆల్వేస్ వాంట్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ విత్ యూ. దట్ ఈస్ బేసిక్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్. ఆ హ్యూమన్ నేచర్ని మనం కంటైన్ చేసినప్పుడే ఓవరాల్ గుడ్ ఆఫ్ సొసైటీ జరుగుతుంది. సొసైటీ పెంచడానికి కాంట్రిబ్యూషను, కైండ్ ఆఫ్ వాట్ యూ కాల్ కోఆపరేటివ్నెస్ అనేది పెరిగి అడ్వాన్స్ అవుతుంది. సో మీరు అన్నారు అంటే కాన్షియస్ అవేర్నెస్ తో డెసిషన్ తీసుకోవాలని చెప్పి, పెళ్లి చేసుకోవాలా, లివ్ ఇన్ ఎంతకాలం ఉండాలి అని. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వాళ్ళ పరిమితులు పరిధులు ఏంటో వాళ్ళకే చాలా సందర్భాల్లో తెలిసి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విల్ నాట్ నో, తెలియదు. బికాజ్ ఆపర్చునిటీ లేక చాలా మంది కట్టుబడి ఉంటారు, పడుంటారు. కరెక్ట్. ఆపర్చునిటీ వస్తుందో వాళ్ళు ఎలా స్పందిస్తారో. అందుకనే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మెంట్ వెన్ ఐ సెడ్ ఇప్పుడు తీసుకున్న డెసిషను ఈ పరిస్థితుల్లో ఈ పర్టికులర్ మైండ్ స్టేట్లో తీసుకున్నది. పరిస్థితులు అలాగే ఉండవు, మైండ్ స్టేట్ అలాగే ఉండదు. దే సబ్జెక్ట్ టు చేంజ్ ఆల్ ద టైమ్. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవెన్చువాలిటీ దిస్ మైట్ నాట్ స్టాండ్ అనేది చెప్పినప్పుడు మీ డెసిషన్ వేరేగా ఉంటుంది. లేదు జీవితం అంతా నేను నీతోనే ఉంటాను అని ఆ సప్త వాటెవర్ అడుగులేసో లేకపోతే ఏదో చేసి అది చేసినప్పుడు, అండ్ యూ హ్యావ్ అంటీన్ ఎగ్జాంపుల్స్ ఆల్ ద టైమ్ ఇన్ హిస్టరీ. ఆ కాన్షియస్నెస్ తీసుకున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ కూడా ఓకే ఇవాళ ఉంది రేపు ఉండదేమో, ఇవాళ నేను హిట్ తీయచ్చు, రేపు పొద్దున్న ఫ్లాప్ వస్తుంది, 5 సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు, ఇంకోటి ఏదో హిట్ అవ్వచ్చు, రావచ్చు, అది కూడా రాకపోవచ్చు. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అండర్స్టాండింగ్ దట్ నేను సినిమా తీయబోతున్నా, అది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, సూపర్ ఫ్లాప్ అవ్వచ్చు. ఆ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు నా డెసిషన్ వేరేగా ఉంటుంది, తీసుకుంటాం. లేదు ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోతుంది, ఇది అసలు మొత్తం రికార్డులు బదులు కొట్టేస్తుంది అని నేను అనుకున్నప్పుడు అది అవ్వకపోతే నాకున్న ఫీలింగ్ వేరు. ఫ్లాప్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది అని అనుకున్నప్పుడు నేను తీసుకున్న డెసిషన్కి నేను రియాక్ట్ అయ్యే రెస్పాన్స్ వేరు ఉంటుంది. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ రిలేషన్షిప్స్. ఇక్కడ వి ఆర్ టాకింగ్ ఆఫ్ స్పెసిఫికలీ మ్యాన్ వుమన్ రిలేషన్షిప్. ఆఫ్ కోర్స్ ఐ యామ్ టాకింగ్ బట్ దిస్ సేమ్ థింగ్ ఇస్ అప్లైడ్ దేర్. అప్లైడ్ నో సో స్పెసిఫికలీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ రూట్ షాక్ వచ్చినప్పుడే ఏదో జరిగిపోయిందని ఫీల్ అవుతారు. కరెక్ట్. రూట్ షాక్ ఎప్పుడు వస్తుంది? మీరు 100% చేస్తే కాదు, అది మీరు 100% ఇలాంటిది జరగదు అని నమ్మినప్పుడు రూట్ షాక్ వస్తుంది. కానీ ఇలాంటివి చాలాసార్లు జరిగింది, ఇప్పుడు కూడా జరగవచ్చు అని మీరు మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు రూట్ షాక్ అవ్వదు అది. అప్పుడు ఏంటి, నిజంగా మీరు తెలియని వాళ్ళు అయితే అరే జరగలేదా, ఇంకేటికి అఫేర్ లేదా అని ఆశ్చర్యపోవడం నేర్చుకుంటే అప్పుడు కమిట్మెంట్ బ్రేక్ అవ్వకపోవడం ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ ఎ లిటిల్ టూ ఫార్ బట్ స్టిల్ దేర్ ఇస్ అ పాయింట్ ఇన్ ఇట్. లేదా అరే వాట్ ఆర్ యు సేయింగ్ అని అంటే అప్పుడు అది నార్మ్ గా తీసుకోవాలి. అది బేస్ లైన్ డెఫినెట్ గా అది పురుషులకు మాత్రం వర్తింపజేస్తారా స్త్రీలకు కూడా? బికాజ్ ఇందా నుంచి of course everybody women don't err as easily as men. I don't know about that. I mean that is a different point. That is because women I think are more sentimental and family oriented. అంటే వాళ్ళకి పిల్లలు అలాంటి ఇన్స్టింక్ట్ ఉంది కాబట్టి they might divert their energies more to the kids. See ఈ కుళ్ళు బుద్ధి కుతంత్రం DNA లో ఉంటుందంటారా? పురుష DNA లోనే ఉందంటారా? కాదు, it is in human nature. It is నాకు కావాలి. కుతంత్రం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒక ఫిజికల్ ఆస్పెక్ట్లో మీ స్ట్రెంగ్త్ యూజ్ చేస్తారు, ఫిజికల్ స్ట్రెంగ్త్ లేనప్పుడు మీ మైండ్ యూజ్ చేస్తారు. కుతంత్రం అంటే ఏంటి? యూ ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫిష్ బెనిఫిట్. అవును, కాన్స్పిరసీ, యూ ఆర్ ట్రయింగ్ టు మ్యానిపులేట్, ప్లాట్ చేసి. సో ఇందాక నేను అనేది రూట్ షాక్ ఒకటి తెలియకపోవడం, రెండోది సీక్రెట్గా అఫేర్ ఉందా లేదా అని గెస్ చేయడంలో దే ఫీల్ బిట్రేడ్. బట్ సపోజ్ అతనే వచ్చి డైరెక్ట్ గా కూర్చొని ఐరన్ ర్యాండ్ చేసినట్టు చెప్పేస్తే ఒకసారి ఒక ఏడు పేడుస్తారు, తిడతారు, కర్స్ చేస్తే దెన్ దే విల్ టేక్ ఎ డెసిషన్. సో డూ యూ ఫీల్ దట్
పీపుల్ షుడ్ డూ దట్ ఇన్ ఆల్ ఇప్పుడు అంటే ఓకే మనం విలువల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నిజాయితీ ఉండాలా, ఆనెస్టీ కరెక్ట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా చెప్పడానికి ఈ దగ్గర ధైర్యం ఉందా, లేకపోతే హీ కాంట్ ఈజ్ పోస్ట్పోన్. మనం చాలాసార్లు ఒక ఎంబారసింగ్ మూమెంట్ కానీ ఒక అన్ప్లెజెంట్ మూమెంట్ కానీ పోస్ట్పోన్ చేస్తాం. ఇప్పుడు చెప్దాం, తర్వాత చెప్దాం, లేకపోతే ఇది ఇంకా ఉంటుందా. ఎఫ్ఐఆర్ కూడా మెల్లగా అవుతుంది, టకక్కని జరగదు, అది ఒక ప్రాసెస్ జరుగుతుంది. అది ఉండదా అక్కడ రిలేషన్షిప్, ఆ పర్టికులర్ అమ్మాయి వాళ్ళకున్న కండిషన్స్, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ అనేది దాన్ని చేస్తాయి. కానీ చాలాసార్లు చెప్పని రీజన్ ఏంటంటే యు ఆర్ ట్రైంగ్ టు పోస్ట్పోన్ దట్ డెసిషన్ బికాజ్ యూఆర్ గెటింగ్ క్యార్డ్ విత్ ఎమోషన్. దాంట్లోంచి వచ్చిన పర్యవసనాన్ని ఎలా ఎదుర్కోవాలని మీకు ఒక సొల్యూషన్ అనేది లేనప్పుడు మళ్ళీ అక్కడ కూడా స్వార్థమే. ఆఫ్ కోర్స్ స్వార్థం అనేది దట్ ఈస్ అ కామన్ పాయింట్. నేను స్వార్థం, నాకు పేరు మర్చిపోయిన ఎపిసోడ్ది, స్వార్థం కుళ్ళు అనేది ప్రైమరీ ఎలిమెంట్స్ విచ్ మేక్ పీపుల్ వర్క్. దాంట్లో ఇదేం లేదు. ఇవన్నీ ఆర్టిఫిషియల్గా వచ్చినాయి. కమిట్మెంట్, విలువలు అనేవి ఆర్టిఫిషియల్ ఇండ్యూస్. స్వార్థం అనేది నేచర్ నుంచి వచ్చింది అది. ఎందుకంటే విలువల్లో స్వార్థం లేదు, మీకు కుళ్ళు విలువల్లో లేదు. కానీ ఆపరేటివ్ ఎమోషన్స్ అయ్యి ఇవన్నీ ఆర్టిఫిషియల్గా వచ్చినాయి కాబట్టి మీరు బ్రేక్ చేస్తూ ఉంటారు. స్వార్థం కుళ్ళు న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ దే విల్ టేక్ ఏ ప్రిడెన్స్. సో అయన్ రాండ్ చెప్పడానికి వాట్ వాస్ హర్ ఇంటెన్షన్ అనుకుంటున్నారు? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ గివ్ us time. ఆర్ ఆప్షన్ బి, రేపు మీకు బయట నుంచి తెలియచ్చు, తెలిస్తే మీరు ఫీల్ అవుతారు. కరెక్ట్, మీరు ఫీల్ కాకుండా నేనే చెప్పేస్తాను. వాళ్ళు ఫీల్ అయ్యేది, వాళ్ళు ఎందుకు ఫీల్ అవ్వాలి, ఎందుకు ఫీల్ అవ్వకూడదు, ఈ రీజన్స్ ఏంటి, వాళ్ళకి తెలియని రీజన్స్ కూడా తనే చెప్పి తనే ఆన్సర్ చెప్పింది. సో షీ సెడ్ యూ కెన్ చూస్ టు, అంటే షీ వుడ్ హావ్ సెడ్ she said this is what I'm feeling, this is what he's feeling about me, and these are reasons I think both of us should have an affair. So please allow us to be. Yeah, correct. లేకపోతే please allow us to be, and you have your choice. మీరు పోతే పోండి. ఇప్పుడు తను అనలేదు అది. She didn't say that. Maybe she would have said that if depending on their answer, but they accepted it. So ఇప్పుడు నేను సపోజ్ ఐ మెట్ వన్ యాక్టర్, ఆయన ఇంట్లో కూర్చున్నాను, తన వైఫ్ వచ్చింది. వైఫ్ వచ్చినప్పుడు నేను రామ్ మాట్లాడుతాను, కెన్ జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ అంటే హీఈస్ వాంటింగ్ దట్ స్పేస్ విత్ మీ ఇన్ హర్ హౌస్ only on the force of what he wants to talk to me, whatever which he doesn't want her to be a part of it. Okay, she said okay and help me my wife. ఇప్పుడు ఇది టాక్ అవ్వచ్చు, అక్కడ అండ్ అఫేర్ అవ్వచ్చు, అది బ్యాండ్ షీఈస్ హ్యావింగ్ సెక్స్, యూనో. బట్ ఐఎమ్ సేయింగ్ ద వెరీ ఐడియా వాట్ ఈస్ యాక్ట్ ఆఫ్ సెక్స్, వాట్ డస్ ఇట్ మీన్, దట్ విల్ డిపెండ్ ఆన్ ఈచ్ పర్సన్స్ పర్సెప్షన్. మీరు ఒక సొసైటీలో ఒక పర్టికులర్ విలువలో ఉంచాడు ఒకలాగా ఉంటుంది, ఇంకో విలువ ఒకలాగా ఉంటుంది, ఇస్లాంలో ఒకలాగా ఉంటుంది, అమెరికాలో ఇంకోలాగా ఉంటుంది. ఇట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ ఎవ్రీవేర్ దట్ మోడల్ కోడ్ అనేది. సో అన్ని బ్రేకప్స్ ఉన్నప్పుడు దట్ షుడ్ బి ఆల్సో allowable in only those 4 people. Barbara Bennett, Francone, Ayn Rand, Nathaniel, they 4 are having a model code which they created because only all 4 జీవితాలే దానికి లింక్ అయి ఉన్నాయి. So we as outsiders have no business to put our finger there. No, definitely not. But as a case study, when we look at honesty and where the buck stops in any relationship, అంటే చెప్పడం వల్ల వాళ్ళ మధ్య ఒక విధంగా చూస్తే బంధం ఇంకా దృఢమైంది, నాణ్యమైంది, ఐఎస్ఐ మార్క్ అనేది అయిపోయింది Frank O'Connor, because she had the courage to actually say and he had the courage to accept. So which means they are closer than... I'm not sure he has the courage to accept because దాన్ని ఒప్పుకోవడానికి రీజను వేరే చాయిస్ లేక అవ్వచ్చు, లేకపోతే ఐన్ ర్యాండ్ మీద రెస్పెక్ట్ ఇష్టం లేకపోయినా ఐన్ ర్యాండ్ మీద ఉన్న రెస్పెక్ట్ ఐన్ ర్యాండ్కి నో అని చెప్పడం ఇష్టం లేక అవ్వచ్చు, తను సైలెంట్గా తను సఫర్ అయి ఉండొచ్చు, విచ్ ఆల్సో కుడ్ హ్యావ్ హ్యాపెండ్, యూనో. సో మనం చాలాసార్లు ఒకళ్ళు ఫాలో అయినప్పుడు చాలా మనకు నచ్చవు. ఇప్పుడు నా అసిస్టెంట్ వాళ్ళు నేను తీసే కొన్ని షార్ట్లు వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ నా మీద ఉన్న పొజిషన్తో రెస్పెక్ట్ తోటి వాళ్ళు చెప్పరు, బట్ దే మైట్ నాట్ లైక్ ఇట్. సో ద సేమ్ థింగ్ హోల్డ్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక హస్బెండ్కి వైఫ్ చేసే కొన్ని నచ్చవు, కానీ ఆ దాంట్లో ఉన్న సున్నితంతో వలన అది చెప్పడం, యూనో. So acceptance does not necessarily mean it is coming from the heart. It also comes for various reasons. Comes out of helplessness. Yeah, correct. Don't want to leave. Yeah, correct. Paduntanu, and not whatever. wanting to hurt the person, which is what I think Barbara did. Not wanting to hurt. Yeah. So who are bigger heroes here? Ante if you actually look at hero ni ledu. No, we are looking at exemplary lives kada. No, correct. See, for me, Ayn Rand is a hero because I can't even conceive oka 54 ఏళ్ల ఒక అమ్మాయి ఇలా హస్బెండ్ని అందరినీ పిలిచి ఇలాంటిది బయటికి చెప్పటం అనేది అసలు నేను ఎప్పుడు నా లైఫ్లో వినలేదు. ఐ కాంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఎ సిచ్యువేషన్.
సో షీ స్టార్టిల్ మీ, ఇట్ మేడ్ మీ రీథింక్ అసలు మారల్స్ ఏంటి, విలువలు ఏంటి అని ఫస్ట్ టైం నేను దాని గురించి ఆలోచించింది ఈ ఇన్సిడెంట్ వలన. యా. సో మనసులో ఉంచుకుని సైలెంట్గా ఇరిటేషను నరకం అనిపించడమా, లేకపోతే దాక్కుని చేయటం, పట్టుబడకుండా దొంగచాటుగా ఎఫ్ఐఆర్ చేయటమా, లేకపోతే డైరెక్ట్గా చెప్పేయటమా అనేది 3 ways ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఆ 3 ways కూడా దర్ ఆల్సో కన్సర్న్డ్ విత్ అదర్ పర్సన్తో మీకున్న రిలేషన్షిప్, అదర్ పర్సన్ ఎలాగ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు, వాళ్ళకున్న కరెంట్ సిచ్యువేషను, దెర్ ఆర్ టూ మెనీ ఫ్యాక్టర్స్ దెర్. అందుకని ఆ ఫ్యాక్టర్స్ అంత వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి అది వాళ్ళకు వదిలేసి మన పనులు మనం చూసుకోవడం కరెక్ట్, అంతేగాని వాళ్ళకి నైతిక విలువలు లేవు అని అనుకుంటాం కదా, అది నేను చెప్పేది. కాదు, డిజానెస్టీ ఉండడం అన్నది అసలు ఆప్షనే ఉండకూడదు. ఇప్పుడు యూ కెన్ సే దట్ ఇంకోళ్ళ మీద మనసు మలడం సహజం అని మీరు అంటున్నారు, ఓకే, బట్ అది భార్యకి చెప్పకపోవడం అన్నది అది హైట్ ఆఫ్ డిజానెస్టీ కదా. అక్కడ కూడా మళ్ళీ అక్కడ ఏదైనా రిపర్కషన్స్ వస్తాయా లేదా కదా. ఇప్పుడు అదే డిజానెస్టీ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ స్ట్రైట్ అంటున్నా సార్. ఎందుకంటే యూఆర్ ట్రైంగ్ టు పోస్ట్పోన్ దట్ మూమెంట్. ఒక ఎంబారెస్మెంట్. ఇప్పుడు ఒక మనిషికి నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటే, ఒక ఉదాహరణకి నేను చెప్తాను. నాకు చాలా తెలిసిన ఒక హస్బెండ్, ద వైఫ్ ఈజ్ సస్పెక్టింగ్ ఈజ్ హ్యావింగ్ ఎన్ అఫేర్. అది కొరికేస్తుంది అనుమానం ఇదేది. ఒక పర్టికులర్ టైంలో తను షీ ఆల్మోస్ట్ కార్నర్డ్ హిమ్. ఎందుకు తన రీజన్స్ చెప్పాలి, నీకు ఎవరితోనే అఫేర్ ఉంది అని చెప్పే కొన్ని రీజన్స్లో ఒక రీజను, యు ఆర్ నాట్ స్లీపింగ్ విత్ మీ ఎనీమోర్. వై ఆర్ యు నాట్ స్లీపింగ్? ఏదో నీకు జరగపోతా ఉంటే ఎక్కడో నీకు ఏదో చేస్తున్నావు అని తను నిలదీస్తే సంథింగ్ టు దట్ ఎక్స్టెంట్. అండ్ దిస్ ఈజ్ షీ టోల్డ్ మీ, ఇది ఈ మొత్తం ఎపిసోడ్ తను చెప్పింది. అంటే తను ఒక్కసారి ఐ డోంట్ ఫీల్ లైక్ స్లీపింగ్ విత్ అని చెప్పాడు. నా ఉద్దేశంలో ఒక అమ్మాయికి ఒక మగోడు అంటే పెళ్ళైన ఒక పెళ్ళి అనే వ్యవస్థలో ఉన్న అమ్మాయికి మగోడు ఐ డోంట్ వాంట్ టు ఫీల్ లైక్ స్లీపింగ్ విత్ యూ కన్నా పెద్ద ఇన్సల్ట్, ఒక అలాంటి కైండ్ ఆఫ్ ఏ హర్ట్ఫుల్ థింగ్ ఏది ఉండదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ కట్టింగ్ ఆఫ్, యా, ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఎరేజింగ్ ద ఐడెంటిటీ. యా, కరెక్ట్. కానీ వాడు అలా అంటానికి రీజను ఇట్ ఈస్ బీయింగ్, అంటే ఏ మగవాడైనా ఎలా అంటాడు, అస్సలు ఇన్సెన్సిటివ్ అతను అన్న అంటాడు, ఐ కేర్ ఏమనుకుంటే నాకేంటి నేను అనేస్తాను అనే ఒక ఇన్సెన్సిటివ్ మనిషి అన్న అంటాడు. లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో పెట్టినప్పుడు అలా అంటాను తప్ప వాడికి చాయిస్ లేదన్న కూడా అంటాడు. ఆ రీజన్ నాకు తెలియదు, నేను స్పెక్యులేట్ చేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే హస్బెండ్ నాకు తెలియదు కాబట్టి. సో అప్పుడు ఏంటి, చెప్పి తీరాలి చెప్పు అని అంటే నువ్వు చెప్పేస్తావు. అలా చెప్తే తను హర్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు దాస్తున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో యూ క్యాన్ లై అవుట్ ఆఫ్ కన్సిడరేషన్ ఆల్సో, నాట్ అవుట్ ఆఫ్ డిజానెస్టీ. మీ ఎమోషన్ తోటి యూఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ డిజైర్. అట్ ద సేమ్ టైం ఎందుకు అబద్ధం చెప్తున్నారు, దాస్తున్నారు, ఆ నిజం అవతల వ్యక్తిని హర్ట్ చేస్తుంది కాబట్టి దాస్తున్నారు. అందుకని యూఆర్ ట్రయింగ్ టు పోస్ట్పోన్ ఇట్ టిల్ యూ థింక్ ఆఫ్ ఎ సొల్యూషన్ మేబీ. సో ఆ ఫ్యాక్టర్స్ అని వేరియబుల్ ఉంటాయి. ఒక మనం 5 రిలేషన్షిప్స్ తీసుకుంటే అన్నిట్లో జనరలైజ్ చేసుకుని చెప్పలేము. బట్ ఉత్తమం అంటూ ఏమీ లేదు, అంటే సెన్సిబుల్ వే, ఎందుకంటే అది వాళ్ళిద్దరికీ తెలుస్తుంది అన్న ఉత్తమం ఏంటి, వాళ్ళ సెన్సిబిలిటీస్ ఏమిటి, వాళ్ళ సెన్సిబుల్ బౌండరీస్ ఏంటని వాళ్ళకే తెలుస్తుంది. నాకు బాగా క్లోజ్ అయిన ఒక కెమెరామెన్ ఉన్నాడు. ఆ కెమెరామెన్ నాకు రోజు రాత్రి ఫోన్ చేసి, సార్ అర్జెంట్ కలవాలి, ఏంటంటే నా వైఫ్ 498A కేసు పెట్టిందని చెప్పాడు. నాకు 498A కేసు అంటే ఏంటో నాకు తెలియదు అప్పుడు. అవి ఏంటంటే ఒక భార్య నా మీద ఇలా వస్తున్నాడు, నన్ను ఇలాగ హింసిస్తున్నాడు, లేకపోతే డొమెస్టిక్ అబ్యూజు అనే దాంట్లో ఇస్తే ఇమ్మీడియట్గా తన్నే ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా లోపలేస్తారు. దట్ ఈస్ అ ప్రొవిజన్ ఆఫ్ ద 498 కేస్. ఆ టైంలో నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్, సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఆయన హెల్ప్ అడిగాను. సరే ఏదైనా మీరు చేయగలుగుతారా, నా ఫ్రెండ్ అతను అది ఇది అని నేను చెప్తా. అతను చాలా మంచోడు సార్ అన్నాను. ఏది, నేను క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాను. అంటే పోలీస్ ఆఫీసర్ అన్నాడు, రాము మనం మనుషులు ఎంత తెలిసినా బెడ్రూమ్లో ఏం చేస్తారో ఎవరికి తెలియదు అని చెప్పాడు. అయితే ఇట్స్ ఇంక్రెడిబుల్ థింగ్. ఎందుకంటే అసలు మనుషులు ఎవరైనా కూడా అందరితో ఒకలా ఉండరు. వాళ్ళకున్న పొజిషన్, బాస్తో ఒకలాగా ఉంటారు, మీ కింద ఎంప్లాయీతో ఒకలాగా ఉంటారు, భార్యతో గర్ల్ ఫ్రెండ్తో ఒకలాగా ఉంటారు, ఒక్కొక్క ఫ్రెండ్తో ఒకలాగా ఉంటారు. అక్కడ ఉన్న పరిస్థితి వాడి బట్టి, రిలేషన్షిప్ బట్టి. సో కేవలం బయట ఒకలా ఉండి లోపల ఇంకెక్కడో చేయడం అని మనం అనుకుంటాం, అది తప్పు ఒకటి. రెండోది, నేను నా ఫ్రెండ్ కనెక్ట్ అయ్యాను, నాకు అమ్మాయి ఎవరు కూడా తెలియదు, నా ఫ్రెండ్ భార్య. కానీ వీడు ఏం చేస్తాడు, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వీడు ఏం చేస్తాడు అనేది నాకు తెలియదు. కానీ నాకేంటి, అమ్మాయి విలన్. ఎందుకంటే నా ఫ్రెండ్ మీద కేసు పెట్టాను పాపం, అది చేస్తుంది అనేది ఆ అమ్మాయి నాకు వ్యాంప్ అయిపోయింది నా పర్స్పెక్టివ్లో. అవును.
పోలీస్ ఆఫీసర్ పర్స్పెక్టివ్లో ఎవరేం బెడ్రూమ్లో చేస్తారో ఎవరికి తెలీదు అనేది ఆయన పర్స్పెక్టివ్. అప్పుడు ఆ అమ్మాయి ఫ్రెండ్కి డెఫినెట్గా నా ఫ్రెండ్ విలన్ అవుతాడు. సో ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ కేవలం ఒక రిలేషన్షిప్లో ఒక మారల్ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు ఓన్లీ వే యూ కెన్ గో హెడ్ విత్ దట్ ఈజ్ ఇంకోటి ఏంటి, వాళ్ళు కూడా కాన్షియస్గా అబద్ధం చెప్పకపోవచ్చు. ఇప్పుడు నా ఫ్రెండ్ అడిగితే ఇలా చేసింది అని 2-3 ఇన్సిడెంట్లు చెప్తాడు. ఆ 2-3 ఇన్సిడెంట్లు కాకుండా అవి ప్రొవోక్ చేయడానికి ఈడేమన్నా చేసాడో ఆడు ఎడిట్ చేయొచ్చు, లేకపోతే ఆడు మైండ్లో ఫిక్స్ వాటిని వీడు సీరియస్గా తీసుకుపోయి ఉండొచ్చు. అప్పుడు నువ్వు థియేటర్కి వెళ్ళినప్పుడు అందరు అమ్మాయిలు చూస్తూ ఉంటావు అని చెప్పి అది చూసాడో లేదో నాకు తెలియదు. యూనో అప్పుడు అతన్ని చూస్తుంది ఆ అమ్మాయి, లేకపోతే అంటే అప్పుడు నేను భార్యని ఉండగా ఇంకో అమ్మాయిని చూడటం అనేది ఒక డిజైర్లోంచి వస్తుంది. డిజైర్ ఈజ్ కంట్రోల్డ్ బై ఇన్స్టింక్ట్, ఇట్ ఈస్ నాట్ కాన్షియస్లీ కంట్రోల్డ్. కాన్షియస్ కంట్రోల్ లేనప్పుడు యూ హ్యావ్ టు గివ్ దట్ లీవే టు అండర్స్టాండ్. Obviously the rational magnifying of this problem occurs when he continues the chotam into becoming a very strong affair. Yeah, whatever, yeah, where correct. he is giving her things and Correct. That is just a natural, I mean that is an extension, no, the whole point of it. But all of that is related to emotion. Emotion అనేది ఏంటి? ఫీలింగ్. ఎమోషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫీలింగ్. మీ ఫీలింగ్ ఒకళ్ళ మీద పోయి ఇంకోళ్ళ మీదకి వస్తుంది. అది ఫ్రెండా, ఒక మీరు తీసుకున్న డెసిషన్ నుంచి వేరేదేమైనా వచ్చిందా, ఏదైతే నేను ఫ్రెండ్కి ద్రోహం చెయ్యను అన్నారు, అది కూడా నైతిక టర్మ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఇట్స్ అ మోరల్ ఆస్పెక్ట్. నాకు నిన్న కాక మొన్న ఒకతనికి బ్రేక్ ఇచ్చాడు. ఆ బ్రేక్ ఇచ్చి యాక్టర్ ఇప్పుడు సక్సెస్లో ఉన్న అతను దాని దగ్గరికి వెళ్తే చాలా ఎక్కువ డబ్బులు అడిగాడు. అసలు వాడికి మారల్స్ లేవు, వాడికి అన్నం పెట్టిన చేతినే కరుస్తున్నాడు అని చెప్పాడు ఈయన, ఎవరైతే హర్ట్ అయ్యాడో. నేనేమన్నానంటే, మీరు అలా అనుకుంటున్నారు సార్, తనకి బ్రేక్ ఇచ్చారని. తను ఏమనుకుంటున్నా అంటే, తను లేకపోతే మీ సినిమా హిట్ అయ్యేది కదా తను అనుకుంటున్నాడు. అప్పుడు మీరు ఏ యాంగిల్లో ఎవరు డిసైడ్ చేస్తారు? అది ఎవరు డిసైడ్ చేస్తారు? కరెక్ట్. ఆ ఎవరు డిసైడ్ చేయలేరు కాబట్టి దట్ ఈస్ ఎ పర్సనల్ థింగ్ బిట్వీన్ దోస్ టూ పీపుల్. దానికి మారల్ కోడ్ ఆపాదించడం అనేది తప్పు అంటున్నాను. టాప్ యాంగిల్ వ్యూ అసలు ఉండకూడదు. యా, బికాస్ దర్ ఆల్ రిలేటెడ్. అప్పుడు యాక్టర్ దృష్టిలో ఏంటి, అప్పటి గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం అనేది ఒక చాలా మనం విలువిస్తాం. దానికి కృతజ్ఞత ఉండాలి, గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి, గ్రేట్ఫుల్నెస్ ఉండాలి, విలువ. కానీ ఆ గ్రేట్ఫుల్నెస్ ఏంటి అనేది ఎక్కడి నుంచి, వాడి పర్స్పెక్టివ్లో నన్ను ఉద్ధరించడానికి ఇచ్చాడా, సినిమా ఫ్లాప్ అయినా పర్లేదు ఇతనికి నేను బ్రేక్ ఇవ్వాలని ఇస్తున్నాడా, లేకపోతే నాలో వాల్యూ ఉంది కాబట్టి తను ఉపయోగించుకోవడానికి నన్ను తీసుకున్నాడా అని 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అక్కడ. సో అతని దృష్టిలో కృతజ్ఞతా భావం ఎప్పుడు వచ్చింది, ఆ సినిమా వల్ల హిట్ స్టార్ అయినప్పుడు ఆయన డిసైడ్ చేసి ఉంటారు. కానీ నాకు తెలిసి నా సినిమా నాశనం అయిపోయినా పర్లేదు వీడికి ఇస్తాను అనేది ఆయన డిసిషన్ తీసుకుని ఉండరు 100%. అవును. కానీ ఒక స్టేజ్లో అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నిజంగా ఎవరు హెల్ప్ చేయొచ్చు కూడా, కానీ హెల్ప్ చేసిన తర్వాత వాడికి ఇంకెంతమంది హెల్ప్ చేశారు, అసలు వాడి ఉద్దేశంలో వీడు కొంచెం గప్పాలు కొట్టేసి ఈయన్ని బొట్టలో పాడేసి యూజ్ చేసుకుందాం అనే దాంట్లో వాడు వచ్చి ఉంటే అసలు కృతజ్ఞత అనేది అది ఎప్పుడూ లేదు. సో ఆడు ఎలా వచ్చాడు, ఈయన ఒక ఎదవ, ఈయన కొంచెం హలో సార్ గుడ్ మార్నింగ్ అని చెప్తే నాకు ఇంత ఇచ్చేస్తే నేను పైకి వెళ్ళిపోవచ్చు అనే దాంట్లో మస్కా కొట్టి చేశాడు. ఆడికి ఎప్పుడూ లేదు కృతజ్ఞత. కానీ ఆడు వచ్చి హలో అన్నాడు కాబట్టి సర్లే మంచోడు వీడికి హెల్ప్ చేద్దామని మీరు ఇచ్చారు, దానికి మీరు కృతజ్ఞత ఉండాలి మీరు అనుకుంటున్నారు. బట్ ఆడు మిమ్మల్ని అసలు బొట్టలో వేద్దామని వచ్చాడు, ఆడి కృతజ్ఞత ఎలా ఉంటుంది? అప్పుడు మీ అవసరం తీరిపోగానే ఆడు మీకన్నా ఒక బెటర్ అనేది ఎన్నుకుంటాడు. అది సర్వైవల్ ఇన్స్టింక్ట్, అది దట్ ఈస్ అబౌట్ స్వార్థం. సో అల్టిమేట్గా అన్నిట్లో రూల్ చేస్తారు. సో ఏ దాంట్లో గ్రాటిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేయటం, లవ్ అనేది పర్మనెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం, కమిట్మెంట్ అనేది పర్మనెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా విలువల్లోంచి వస్తాయి. ఆ విలువలు అనేది దాని కంప్లీట్గా రాంగ్ అవ్వచ్చు, దాన్ని వచ్చిన కాజు, అది ఉంటే ఏం ప్రాబ్లము, ఎందుకు స్టాండర్డ్గా ఉండవు అన్నీ తెలుసుకుని తీసుకునే డెసిషన్ ఉన్నప్పుడు విలువలు అనేవి అవసరం లేదు. ఎందుకంటే దే ఆల్ యు విల్ బి ఆల్వేస్ ప్రిపేర్డ్. అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు వచ్చి ఎవడో వెనకాల నుంచి పీప్ మీద పొడుస్తాడు చెప్పలేం కాబట్టి అలా బతకాలంటారు. ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండాలని మీరే చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక లార్జర్ గుడ్ కోసం ఎమోషన్ ని కంట్రోల్లో ఉంచుకోవడం, ఒక అమ్మాయి నచ్చితే కూడా నో ఇట్స్ ఓకే, ఐ రెస్పెక్ట్ మై వైఫ్ అండ్ మై మదర్, ఈ ఫీలింగ్ వచ్చింది. ఈ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు బేసిక్ గా last 1 week నుంచి నాకు I didn't have any romance with my wife. You know what the mistake you're making when I said you have to control emotions so that you can enjoy the feeling better. Emotions మిమ్మల్ని కంట్రోల్ చేసినప్పుడు, ఇప్పుడు ఒక అమ్మాయి మీద నాకు ఫీలింగ్ వచ్చింది, ఈ ఎమోషన్తో వచ్చింది అన్నప్పుడు మీరు గిల్ట్ లేకుండా ఆ ఎమోషన్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు.
ఎప్పుడైతే ఎమోషన్ మిమ్మల్ని కంట్రోల్ చేసిందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు గిల్ట్ అగైన్. ఈ మారల్ ఆస్పెక్ట్ అన్నీ వస్తాయి, ఎందుకంటే దిర్ ఆల్ రిలేటెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అప్పుడు ఓకే, నాకు ఈ అమ్మాయిని ప్రేమించడంలో నాకు ఈ డిజైర్ కలగటం ఏమీ తప్పు లేదు అని నేను కాన్షియస్గానే ఆలోచించి ఎందుకు తప్పు లేదు ఎందుకు కాదు అని ఆలోచించుకున్నప్పుడు ఆ ఎమోషన్ని నేను 100% అనుభవించగలుగుతాను. సో దాన్ని కంట్రోల్ చేయటం అనేది దాన్ని ఆపేయటం కాదు, దాన్ని బెటర్ యూజ్ చేయడానికి నేను కంట్రోల్ అనమాట. దాన్ని స్టీర్ చేయడం. దాన్ని స్టీర్, యా కరెక్ట్, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సో లాస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్? రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఈజ్ మీరు ఇందాక అన్నారు దట్ భార్య భర్తతో భర్త భార్యతో ఉండడానికి నిరాకరిస్తే ఫర్ వాటర్ నాకు ఫీలింగ్ లేదని చెప్పడం అన్నది, దట్ ఈస్ చచ్చినట్టు ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు కళకళలాడుతూ కాపురం చేసుకోవాలని. కళకళలాడుతూ ఐ హ్యావ్ ప్రాబ్లం, బట్ ఓకే, బట్ కలిసి ఉండాలని మీరు జైల్లో పెడితే అది వేరే విషయం. ఫుల్ఫిల్లింగ్ ఈచ్ అదర్స్ వాట్ ఎవర్ marital duties and obligations is part of our, it's an unsaid law. That's what I'm saying, that is what the then you feel that should be off 100%. Logically Anything which restricts your feelings and actions, because that is going against the fundamental meaning of life, which is freedom. ఫ్రీడమ్ అనేది ఒక మనిషికి తను చేసే పనులు, తను ఆలోచించే ఆలోచనలు, తను ఫీల్ అయ్యే భావనలకి ఫ్రీడమ్ లేనప్పుడు వాడు బతకడమే వేస్ట్. Do you think man is at least committed 100% to his own self? Not necessarily, మీరు because చెప్పిన మాటని ఫర్ ఎగ్జాంపుల్ not necessary, ఎందుకంటే ఐ am not the same person. I was not, నేను లాస్ట్ ఇయర్ నేను ఇదే కాదు, లాస్ట్ వీక్ నేను ఇదే కాదు, ఎందుకంటే నేను కంటిన్యూస్గా నాకున్న ఎక్స్పోజర్, నాకున్న ఎక్స్పీరియన్సెస్ తోటి నేను మారుతూ ఉంటాను. సో ఫైనలీ దేనికి అల్టిమేట్గా లోబడి ఉంటున్నాడు మనిషి? అది పాయింట్. ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్, లీగల్ అంటే లా ఆఫ్ ద ల్యాండ్ అనేది టోటల్ సొసైటీకి ఆస్పెక్ట్లో మేము ఎంత రెడ్ లైట్ దా గ్రీన్ లైట్ దా అది దానికి లోబడి ఉండాలి, ఎందుకంటే దట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద రైట్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఆన్ ద సేమ్ వే. ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ థింకింగ్ ఆస్పెక్ట్ అనే దానికి రిస్ట్రిక్షన్ లోబడి ఉండటం అనేది ఉండకూడదు. తనకి తాను కూడా లోబడి ఉండే అవకాశం. బికాజ్ మీకు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ టుడే యూ మే ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ ఈవినింగ్, ఈ సాయంత్రం సినిమాకి వెళ్దాం, గంటలో మీ మనసు మారిపోవచ్చు. మీరు సినిమాకి వస్తారని చెప్పి ఎవరో టికెట్లు కొని పెట్టి రెడీగా పెట్టచ్చు, పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కూడా. కాబట్టి మీ మనసు మారుతుంది, మీరు దాన్ని జస్టిఫై చేసుకుంటారు. అయితే వాళ్ళు పిలిచి చెప్పాలో లేదో మీ ఇష్టం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల డ్రెస్ వేసుకుని ఇద్దరు ఎంప్లాయీస్ నా ఆఫీస్లో అయ్యప్ప మాల వేసుకున్నాను. నేను వాళ్ళిద్దరిని పిలిచి, ఓకే, ఐ హ్యావ్ ఎ రైట్ నాట్ టు బిలీవ్ గాడ్, యూ హ్యావ్ ఎ రైట్ టు బిలీవ్ గాడ్. కానీ నా ఆఫీస్లో ఇలాంటి బట్టలు నాకు ఇష్టం ఉండదు చూడటం. సో అది నేను ఆఫీస్ నాది కాబట్టి ఆ రైట్ నేను ఎక్సర్సైజ్ చేసుకుని నేను ఒక సొల్యూషన్కి వస్తాను. ఇప్పుడు మీ జీతం 2000, నేను 4000 చేస్తాను. ఈ 2 నెలలు అయ్యప్ప మాల డ్రెస్ మీరు వేసుకునే టైంలో 4 నెలలు ఇస్తాను, 4000. సో మీ అయ్యప్ప మాల తీసేసి మామూలు బట్టలు రండి. నేను అయ్యప్ప కన్నా గ్రేటర్ కాదు నేను అట్లా మీకు అడుగుతున్నా, మీకు 2000 ఎక్కువ బెటర్ జీతం మీకు ఎక్కువ ఆనందం ఇస్తుందా, లేకపోతే మీ 2 నెలలు సెలవు తీసుకోండి, రావద్దు. నేను తర్వాత మిమ్మల్ని తీసుకుంటాను లేదు నేను చెప్పలేను, నాకు ఎవరు లేకపోతే తీసుకోవచ్చు, లేకపోతే తీసుకోకపోవచ్చు. సో మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే నేను కూడా ఎక్సర్సైజ్. సో ఇది ఇద్దరు సమకాలీకులు అని చెప్పి వాళ్ళు తీశారు. మళ్ళీ దట్ డజంట్ మీన్ ఐఎమ్ బిగ్గర్ దెన్ అయ్యప్ప. నేను వాళ్ళ థాట్ ప్రాసెస్ని, వాళ్ళకున్న బిలీఫ్ సిస్టమ్ స్ట్రెంగ్త్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఓకే, అప్పుడు ఒకలా చూస్తే ఆడు ఎంత పొగరంటే అయ్యప్పని డ్రెస్ తీయకపోతే తీసేస్తానంట అని బయట నుంచి మీకు సౌండ్ రావచ్చు. అది ఇంటే ఈ కాంటెక్స్ట్లో నేను చెప్పేది. బట్ ఏంటంటే నేను లాజిక్ ఇస్తున్నాను, రీజనింగ్, అండ్ ఐఎమ్ మేకింగ్ దమ్ మేక్ ద డెసిషన్. నేను చేయట్లేదు డెసిషన్ అది. సో అది సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీ కోర్స్ ఆఫ్ టైం. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ మనుషుల్లో ఉన్న సోషల్ డిఫరెన్సెస్ ఉంటాయి, స్టేటస్ డిఫరెన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ డిఫరెన్స్, ఎబిలిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరు చెప్తే, ఇప్పుడు నాకు మదర్ తెరీసా అనే షీ జస్ట్ లుక్స్ ఆఫ్టర్ సో మెనీ డెస్టిట్యూట్స్ అండ్ హ్యాండిక్యాప్ పీపుల్, లెపర్స్ అనేది. మదర్ తెరీసాని కలవటానికి, కట్రినా కైఫ్ని కలవటానికి నాకు అవకాశం, నేను కట్రినా కైఫ్ని కలుస్తాను. ఎందుకంటే కట్రినా కైఫ్ అందం నాకు ఇచ్చే ప్లెజరు మదర్ తెరీసా చేసే పని నాకు ఇవ్వదు. నాకు ఆన్ ఇండివిజువల్ లెవెల్ అది మీకు ఇవ్వచ్చు, ఇంకెవరికి ఇవ్వచ్చు, యూనో. సో ఈ డెసిషన్ అనేది నాకేంటి, నా లైఫ్లో ఎవరు ఇంపార్టెంటు, ఏం జరిగితే ఏది ఇష్టం, ఏది అయిష్టం అనేది ఒక ఇండివిజువల్గా మీరు తీసుకునే డెసిషన్ అది. కానీ ఒకవేళ నేను ఒక ఆఫీస్లో పని చేస్తూ ఉంటే మా బాస్ అయ్యప్ప వేసుకుంటే నోరు మూసుకుని నేను పని చేసేవాడిని, ఎందుకంటే నాకు గతి లేదు కాబట్టి.
నాకు గతి ఉన్నప్పుడు నా పవర్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను. దట్ ఈస్ వాట్ ద హోల్ సొసైటీ. గతి లేనప్పుడు చచ్చినట్టు అయ్యప్ప ఎప్పుడు వెళ్తాను నేను కూడా రానండి అనకాలని చెప్తాను. ఎందుకంటే నా ఇల్లే దారిలో ట్రైన్లో కొంచెం మస్కా కొట్టి ఏదైనా కొంచెం డబ్బులు కొట్టేసి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను కూడా వెళ్ళి దండం కూడా పెడతాను పక్కన. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ దట్ ఆబ్జెక్ట్, నాట్ ఫర్ అయ్యప్ప. సో యాజ్ వి కన్క్లూడ్ ధామని, మీ కోర్ వాల్యూ, వాట్ ఈస్ యువర్ కోర్ వాల్యూ ఇన్ లైఫ్? మై కోర్ వాల్యూ ఐ థింక్ ఐఎమ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఆనెస్ట్ పర్సన్. ఆనెస్టీ. ఎందుకంటే దాని రీజన్ ఏంటంటే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ వే టు గెట్ థింగ్స్ డన్. అది చాలా వర్కింగ్ ఎనర్జీ. అది అంటే నేను దేవుడు శిక్షిస్తాడా లేకపోతే నేను గిల్ట్ ఫీల్ అవుతాను దాంతో కాదు. ఆనెస్టీ ఐ రియలైజ్డ్ ఈజ్ ద బెస్ట్ వే టు గెట్ థింగ్స్ డన్. నిజాయితీ మొహం మీద కుండ బద్దలు కొట్టి చెప్తే అది దట్ విల్ క్రియేట్ ద మాక్సిమం వర్క్ ఎఫెక్ట్ ఫర్ ఎనీబడీ. ఏప్రిల్ 1 విడుదల రాజేంద్ర ప్రసాద్ కంటే ఎక్కువ ఆనెస్ట్ మీరు. ఐ డోంట్ నో ఏప్రిల్ 1 నాకు తెలియదు, బట్ ఐఎమ్ ఎ వెరీ ఆనెస్ట్ పర్సన్ అండ్ ఐ యూజ్ ఇట్ ఫర్ మై బెనిఫిట్. ఆనెస్టీ అనేది నేను ఒక ఆయుధంగా వాడతాను, ఒక అస్త్రం ఆయుధంగా. ఈ విలువని మీరు మ్యానిపులేట్ చేసి కరెక్ట్ అందరినీ వాడుకుంటున్నారు, అంతేనా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డిజానెస్టీ అనేది ఎంత ఎక్కువ ఉంటుందంటే ఆనెస్టీ అనేది బిగ్గెస్ట్ షాక్ అయిపోతుంది. సో షాక్లో చాలా పనులు జరిగిపోతాయి. మీ ఆనెస్టీ నుంచి చాలా మంది అమ్మాయిలు పడిపోవడం, ఫర్ ఎగ్జాంపుల్. పడిపోరు, లెగుస్తారు.